జరిగిపోయినాయిగా మే 13 టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, వైసీపీకి ఎన్ని సీట్ల అవకాశం వచ్చింది. అలాగే ఇప్పుడు ఫామ్ లో లేని కాంగ్రెస్ ను కూడా షర్మిల గారు తీసుకోవడం జరిగింది. దానికి కాంగ్రెస్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? అలా అంటారా? కాంగ్రెస్ సంగతి తర్వాత షర్మిల గారు కాంగ్రెస్ ని ఏపీ అధ్యక్షురాలు తీసుకుందిగా, అంతేనా? సోనియా దగ్గర నుంచి సోనియా గారు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మన ఇండియాకి, ఆవిడ షర్మిల గారికి సోనియా గారు ఇండియాకే, సోనియా గారు మన రాష్ట్రం కాదండి, కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇండియాకి, మన భారతదేశానికి. అయితే షర్మిల గారికి మన రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలు ఇచ్చింది ఏపీపీసీ. ఒకప్పుడు అది ఆ తెనాలి ఎవడో మావాడేలే, అదే పశుపతి శివశంకర్ ఎవరో చేశారులే, పి శివశంకర్, అదే పదవి తీసుకుందే. ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా చేశాడు. దాన్ని పక్కన పెట్టేయండి. ఇంకోటి ఏదో అడిగారు దాని మీద, ఇంకోటి అది తర్వాత కాంగ్రెస్కి షర్మిల గారు అన్నారు కదా, ఆవిడ ఓటు వైఎస్ఆర్సీపీ ఓటు చీల్చుకుంది అక్కడ. ఎక్కడ? కడప, పులివెందుల చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు, కొన్ని ఓట్లు ఆవిడ మీద సానుభూతితో పడిపోతాయి. తెలుగుదేశానికి ఎఫెక్ట్ లేదు షర్మిల గారి వల్ల. అయితే షర్మిల గారు ఏం తెలుగుదేశానికి మద్దతుగా ఏం ఇవ్వలేదు, మద్దతు ఏం చెప్పలేదు. వాళ్ళ అన్నయ్య మీద యాంటీబయాడీ, వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ కూతురు ఎవరు, సునీతారెడ్డి గారు ఎవరు, ఆ అమ్మను ఈ అమ్మ ఏం చేశారంటే అప్పుడు మా బాబాయ్కి ఎలా జరిగింది, లేకపోతే మాకు ఎలా జరిగింది, మా అన్నయ్య అని ఏదో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ ఫ్యామిలీ లోపకార విషయాలు మనకు అంత లోతుగా అనవసరం కూడా. అయితే ఆ ఓటు మట్టిగా అటు పోద్ది, షర్మిలాకి పోద్ది, కాంగ్రెస్కి వెళ్ళిద్ది. ఫస్ట్ నుంచి దాంట్లోనే కాంగ్రెస్లోనే పుట్టి పెరిగి వీళ్ళు వచ్చారు కాబట్టి ఆ మాట వాళ్ళతిగా అది అట్లా కొట్టుకుపోతాయి. మాట మీద నేను 5 సంవత్సరాల నుంచో 4 సంవత్సరాల నుంచో చాలా ఛానల్లో మాట్లాడాను, మళ్ళీ చెబుతున్నాను. 140 సీట్లతో చంద్రబాబు పక్కాగా మన అమరావతి ఇక్కడే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడు. మే 9వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు అని నేను పీడబ్ల్యూ గ్రౌండ్లో గవర్నర్ గారు అప్పుడు ఎవరు ఉంటారో ఆయన ముందు ప్రమాణం చేస్తాడు. ముహూర్తం పెట్టుకోక ఆపుతారు ఏంటండి? ఇప్పటికే నామినేట్ ముఖ్యమంత్రి అదేంటి ఆపద ముఖ్యమంత్రి. ఆపుకుంటా పోతే రాష్ట్రంలో ఎన్ని పనులు ఆగిపోయినాయి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు గెలుస్తారనేది మీ భావం, మా మనసావాచ మా అభిప్రాయం మేము చెప్పాము. ప్రజానాడు అంటే ఇలాగే ఉంటుంది కదా, నువ్వు వాళ్ళ గిరికెత్తికెళ్ళి టీవీ పెడితే వాళ్ళే చెప్పుకుంటారు, మాది మేమే చెప్పుకుంటాం. ఇది న్యాయం, ఇది ధర్మం. చంద్రబాబు మే 9న ప్రమాణం స్వీకారం చేస్తాడని మాకు అది ఒక ఆశతో ఆనందంతో ఉన్నాం. ఆ తర్వాత ఇంకోటి ఏదో అడిగారు, తర్వాత ఇంకోటి మీకే బ్రేక్ వేస్తున్నాను. ఇప్పుడు చల్లబడిపోయింది అన్నారుగా రాష్ట్రం, చల్లబడిపోయిన దానికి కూడా ఒక కారణం ఉంది. ఈ 4-5 ఏళ్ళు 4 సంవత్సరాలు 9 నెలలు 8 నెలలు కొట్టాం కదా అగ్గిలో, అన్ని రకాల అగ్గి. ఆ వేడి కొట్టుకుపోతాకి అండమాన్ నుంచి కేరళ తాగుతున్నాయి మే 31. ఒక 4-5 రోజుల్లో ఫస్ట్ రాయలసీమకి అంటుకుంటుంది. ముందు అసలు అక్కడే వేడిగా ఉంది, అట్టే చల్లబడుతుంది. తర్వాత కృష్ణా గుంటూరు ఉభయ గదర్లో చల్లబడితే మొత్తం దేశం చల్లబడిపోద్ది. అది కూడా అయిపోయింది. ఇంకోళ్ళు ఎవరు జాగ్రత్తగా చూస్తున్నారు అన్నారు మీరు. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే కనుక టీడీపీలో ఉన్న పాత లీడర్లు వైసీపీలోకి వెళ్ళడం, వాళ్ళే తిరిగి మళ్ళీ టీడీపీలోకి వస్తామని అంతరంగా వాళ్ళు మంత్రాలు చేస్తా ఉన్నారు. చెప్పుకోవచ్చు మన వంశీ కానివ్వండి, గుడివాడ నాని, అంటే వీళ్ళిద్దరు కూడా ఎక్కువ పేరు అనిపిస్తారు. టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చాలా మంది లోపల మాడుకున్న పరిస్థితి. మీరేమంటారు? అవునండి, దానికే చెప్తున్నా. ఏనండి, మీకు అంతర్గతంగా తెలిసిన విషయం నన్ను అడుగుతున్నారు అంతేగా. ఇది నేను మాట్లాడిన మాట కాదు, మీకు అంతర్గతంగా లోపల అనుకుంటున్నారండి బాబాయ్ గారు అంటారు మీరు. అసలు అప్పుడు చంద్రబాబు అనేవాడు చచ్చిపోవటం రైట్ అని చేర్చుకుంటే, అప్పుడు చంద్రబాబుకి నేనే యాంటీ. ఎందుకంటే ఏదో పాపమో పుణ్యమో, మేము కాపు సామాజిక వర్గం, కాపులు పుట్టి కూడా కాపుల్లో పెరిగి కాపుల్లో ఇదై కూడా కాపు అని అనుకోకుండా సుందరయ్య గారు అభిమానంగా బతికిన వాళ్ళం మేము. తర్వాత మా ఊరు వచ్చి అసలు పచ్చి కమ్యూనిస్టు బుచ్చికోటయ్య గారు ఊరు మాది, సనకా బుచ్చికోటయ్య గారు. ఆ తర్వాత సలపల్లి శ్రీనివాసరావు అని, ఆ చుట్టుపక్కల ఆయనకి ఫ్రెండ్గా ఉండేవాడు మా పెదనాన్న పోతన కృష్ణమూర్తి గారని, మళ్ళీ తర్వాత ఇంకా మరి సలపల్లి నారాయణరావు గారని, మళ్ళీ గుంటూరు బాపనయ్య గారని, సింహాద్రి సత్యనారాయణ, సైకి వంజనరావు పల్లికారులు, ఆ తర్వాత కుప్పనాథి వెంకటనారాయణ అని. ఇవన్నీ కాదండి, మేము కమ్యూనిస్టులు, మేము కమ్యూనిస్టులుగా మాట్లాడుతున్నాం. మేము కులం మాకు లేదే. ఇప్పుడు మీ కులం అని చేర్చుకుంటావా? చంద్రబాబు మీద మాట్లాడుతున్నా. ఏనండి,
మీ కులం వాళ్ళు ఇద్దరు వస్తే నువ్వు చేర్చుకుంటా ఏంటి? అంటే ఆయన చేర్చుకున్నాను కాదు కానీ వీళ్ళే వెళ్తాము అని మేమే వస్తామని వాళ్ళు అంటున్నారు. అడుగుతున్నారంటారా? ఇప్పుడు ప్రశ్నే కదా మీరు వేసింది, దానికి ఆన్సర్ చెప్పాలి వద్దా? చేర్చుకుంటే చంద్రబాబు ఎందుకు, ఇంకా నా లోకేష్ ఊరుకోడుగా, పవన్ కళ్యాణ్ సంబంధం లేదు. ఆయన అవసరమైతే ఢిల్లీ వెళ్ళిపోతాడు, లేకపోతే 4 సినిమాలు తీసుకుంటాడు, మోడీ రమ్మంటున్నాళ్ళే. మీ వర్గమే ఊరుకోరేమో, మీ సామాజిక వర్గమే. ఇప్పుడు మా పాపమా పుణ్యమో ఎన్టీ రామారావు గారు, నాకు తెలుగులో ఎన్టీఆర్ గారు ఇష్టం, హిందీలో అమితాబ్ బచ్చన్ ఇష్టం, మలయాళంలో ముమ్మిట్టి ఇష్టం, తమిళ్లో రజనీకాంత్ ఇష్టం. అట్లాగే మా ఇష్టాలు మాకుంటాయి, మీ ఇష్టాలు మీకుంటాయి, మీ చుట్టారకాలు మీకుంటాయి, మా చుట్టారకాలు మాకుంటాయి. నువ్వు చేర్చుకుంటే నువ్వు సన్నాసివే, చేర్చుకోకూడదు. ఏదో రామారావు గారు నీకు పిల్లలు ఇచ్చాడు, ఏరో భువనేశ్వర్ అక్కాయిని, ఏదో లోకేష్ నీ కొడుకు, ఏదో కొట్టావు, ఏదో చేసావు తప్పులో రేట్లో, మధ్యలో వెళ్ళిపోయావు, మళ్ళీ కూటమి గెలిపించుకుంది నిన్ను, పక్కా తెలిసిపోతుంది నేను గెలిపించుకుందని. నిన్ను వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? మేము పిచ్చోడమే, నువ్వు చెప్పు నాకు సమాధానం. నువ్వు గెలుపుతున్నావని వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు చేర్చుకుంటావేంటి? తప్పు కదా. ఆడ కొట్టవద్దు, తిట్టవద్దు, చేర్చుకోవద్దు, పక్క దోసే. ఇది చంద్రబాబు గారికి చెప్పాల్సిన మాట, అవునా కాదా? మరి నీ భార్య రోడ్డు ఎక్కేసింది, అది మన బాబాయ్ కూతురు, ఎన్టీఆర్ గారి కూతురు, ఎవరు ఆవిడ పేరు, ఎక్కేసి నాకు ఇట్లా అన్యాయంగా మాట్లాడారు, ఇది నిజమా, ఇది న్యాయమా, ధర్మమా, నిజం గెలవాలని పోరాడింది. ఆ సంవత్సరం 6 నెలలు తిరిగింది, చచ్చిపోయిన వాళ్ళ తలకు 3 లక్షలు ఇచ్చింది. మరి ఆవిడ మాట కూడా పోగొట్టినట్టేగా చంద్రబాబు గారు పుచ్చికినాలు చేర్చుకుంటే. అంటే వాళ్ళు గెలుస్తారు, సీట్లు సాల్వ్ చేర్చుకుంటున్నారంటారా? నాకు తెలియకడుతున్నా. వాళ్ళు అంటే మేము ఇండివిజువల్గా వస్తున్నాము చేరతామని అంటే వాళ్ళ కార్యకర్తలు మాట, అది చేర్చుకుంటారో లేదా చేరతారో సెకండరీ, ఒక మాట అయితే బయటకు వచ్చింది కదా, వస్తూ ఉంటాయి. ఏమండి ఇప్పుడు కొన్ని కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు, బీజేపీ కాంగ్రెస్ బీజేపీ మొత్తం ఆల్మోస్ట్ ఇండియా పుట్టిన కాడి నుంచి పార్టీలు మారటం జరుగుతున్నాయి. ఒక్క మారంది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారే నీకు ముఖ్యమంత్రి ఇస్తానన్న ప్రధాని నెహ్రూ గారు నేను రానన్నాడు. అది ఆయనతోనే కథం అయిపోయింది. ఓం నమస్తే, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఈ చేర్చుకునే వాళ్ళని నీకు నచ్చితే మంచోళ్ళు అయితే చేర్చుకో, ఇలాంటి వ్యక్తులను చేర్చుకుంటానంటే మరి అది నీ ఎంతవరకు నీ అంతరాత్మకు సంబంధించిందో నువ్వు మాట్లాడుకో. ఇది నేను చెప్పే మాట. మీకు ఒక ఉదాహరణ చెప్పనా? చక్కగా వెళ్ళిపోయి పడుకునే పామును కొడితే ఏం జరిగిద్దో ఇప్పుడు తెలుగుదేశాన్ని మంచి పొజిషన్లోకి వచ్చేసింది కాబట్టి, మీరు కొట్టారు కాబట్టి మీరు ఈత పొదలు, లేకపోతే అమెరికా పొదలో, లండన్ పొదలో, కెనడా పొదలకి వెళ్ళి దాక్కుంటామే తప్ప మీకు చేర్చుకునే అవకాశాలు ఉంటే చేర్చుకోమనండి. వాళ్ళని ఏం చేస్తా, ఇప్పుడు అంత కష్టపడ్డారు తూర్పులో ఎర్రమనాయుడు, అచ్చెన్నాయుడు, వాళ్ళని చేర్చుకోవాలిగా, పెద్ద పోస్టులు ఇవ్వాలిగా. ఈయన దేనికి చేర్చుకుంటారు? ఊరికి పోస్టులు లేకుండా తెలుగుదేశంలోకి చెయ్యేసి పక్కన పెట్టుకుంటాడా? పక్కన పెట్టుకుంటా వీళ్ళే కావాలి ఏంటి? ఇప్పుడు గెలిచిన వాళ్ళు నానా బాధలు పడి, నాలాంటి వాడు 5 సంవత్సరాల నుంచి ఫోన్ చేసి బెదిరించి నేను చంపేస్తామంటే లెక్క చేయకుండా తెలుగుదేశం ఎన్టీఆర్ గారు నేను డబ్బా కొట్టిన వాళ్ళని అంటే మా అందరం గుర్తించుకోకుండా నీ ఇష్టమైన వాళ్ళు చేర్చేసుకుంటావా? అంటే మమ్మల్ని చంపుతానని నువ్వు చేర్చుకుంటావా ఏంటి? చేర్చుకుంటాను అని చంద్రబాబు అనలేదు కాబట్టి ముందుగా హెచ్చరిస్తున్నా, ముందుగా అక్కడ వరకు రాకుండా హెచ్చరిస్తున్నా. ఇప్పుడు వెనకుండి 2 సార్లు తన్ని నుంచోబెట్టి పార్టీని నానా బాధలు పడి అన్న క్యాంటీన్లు పెట్టి సంవత్సరం నుంచి మళ్ళీ లక్షల మంది భోజనాలు పెట్టి ఆయన అమ్మకడుపు చల్లకుండా కేసీఆర్ శివనాథ్ నానా బాధలు పడి ఎంపీగా గెలుస్తున్నాడు. అలాంటి వాడిని ఏదైనా మంచి పోస్టులోకి చేర్చుకోమను, మోడీకి చెప్పు. పవన్ కళ్యాణ్ నీకు ఇచ్చిన మద్దతుకు అతన్ని ఏదైనా మంచి పోస్టులోకి చేర్చుకోమను, ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ ఇవ్వు. లేదా అచ్చెన్నాయుడు బీసీ కాబట్టి ముఖ్యమంత్రి ఇచ్చామని నేను పక్కన ఉండమను. లేకపోతే లోకేష్కి 2.5 ఏళ్ళు, పవన్ కళ్యాణ్కి 2.5 ఏళ్ళు ఇమ్మను. ఇది ఇంకా మంచి మాట అయింది. ఎవరిని చేర్చుకోవాల్సిన అవసరం లేదు, కూటమి గట్టిగానే ఉంది. ఆయన ఇంటెలిజెంట్ రోబోట్ తెలిసిపోయిందండి చంద్రబాబు ముఖ్యమంత్రి. ఇక ఎన్నిసార్లు మాట్లాడినా సుఖమే ఉంది. సరేగానైతే ఈ వైసీపీ వాళ్ళు కూడా ఒకటి మాట్లాడుతున్నారు, ఈ 2024 కూడా మేమే గెలుస్తున్నాము అత్యధిక మెజారిటీ తోటి. అంటే మొన్న ఐపాక్ మీటింగ్ జరిగింది సీఎం అధ్యక్షత, అందులో కూడా 175కి మనమే గెలుస్తున్నాము, ఎక్కువ సీట్లు వస్తున్నాయి, దేశం ఎవరు చూడలేంత మెజారిటీ మనకు వస్తుందని చెప్పి ఆయన అన్నారు. ఇటు భక్త సత్యనారాయణ అయితే జూన్ 9వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, వైజాగ్ లో కూడా చేస్తాం. అది కూడా దానికి సంబంధించి అనేక మంది వాళ్ళు రావడానికి, అభిమానులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, రావడానికి బస్సులు ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నారు. ఈ టైంలో బస్సులు కూడా రేట్లు పెంచేశారని మన వ్యాఖ్య అయితే చేశారు. ఇది ఒక ఈ మాట అయితే ఏదైతే ఉందో అది మొత్తం రాష్ట్రం అంతా దుమారం లేదు. అంటే వాళ్ళు కూడా ధైర్యం ఉంది కదా, మరి జూన్ 9 మేమే గెలుస్తాం, జూన్ 9 మేము అలా అంటారా? మొన్న ఒక ఛానల్ ఆయన అడిగాడు, అదేంటంటే తెలుగుదేశం మీద బెట్టింగ్లు కడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు. ఆ పోగొట్టుకుని డబ్బులు ఇట్లా లాక్కుంటా బెట్టింగ్లు కడుతున్నారేమన్నా.
ఇప్పుడు ఇట్లాంటి ఇవన్నీ చెప్పి గ్యాదర్ లేపి జనాన్ని పిచ్చోళ్ళు చేసి లేకపోతే ఇంకేదైనా అక్కడ వాళ్ళని మబ్బీలో పెట్టి అక్కడే ఉన్న వ్యాపారాల నిమిత్తం ఏమన్నా డబ్బులు కానీ కూడగొట్టుకుంటా చేస్తున్నారో ఆ పనులు. అక్కడ ఏమీ లేదు. వైజాగ్లో సముద్రం ఉంది, హార్బర్ ఉంది, అక్కడ జనం బాగానే ఉన్నారు. వాళ్ళని కిలకవసరాలు అక్కడ కొండలు కూడా బాగానే ఉన్నాయి. అక్కడేమి వీళ్ళు బస సత్యనారాయణ వెళ్ళి మొత్తం చెప్తున్నా అక్కడేమి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగదు. ఆయన అంటే ముద్దు మీద ఆయన భాషను ఎక్కిరిచ్చాను తప్ప అది ఆయన ఎగతాలు చేయాలని కాదు. సరే అది అదే వీళ్ళేమో ప్రమాణ స్వీకారం చేస్తాము, ఏర్పాట్లు చేస్తున్నాము అని అంటున్నారు. అంటే మా ప్రెసెంట్ ఆపద్బాంబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఓ మాట కట్ట వచ్చాను చెప్పనా. బందర్లో ఈ పేరుని అనిగండి లోపలేశారు ప్రజారాజ్యంలో. దేనికో ఎవరో అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఎవరో నాకు తెలీదు. లోపలెత్తే మా మేనమామ కొడుకు గురిలేగూడ ఏకనూరుడు, ఆ సింహద్రి రమేష్ ఎమ్మెల్యే, ఇంకా బొత్స సత్యనారాయణ వచ్చారు. అది మా దవనిగడ్డ ఏరియా కదా, మేము గట్టిగానే నిలబడ్డాం, నినాదాలు చేసాం. ఈయన వచ్చాడు, దిగాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, కారు ఎక్కాడు, దొబ్బాడు. అంతే. రేపు వైజాగ్లో కూడా బొత్స సత్యనారాయణ పరిస్థితి.